హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ అండి రెసిపీ స్వీట్ బనానా బోండా అండి. చాలా బాగుంటుంది. ఈరోజు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడయ్యాక బనానాస్ అందులో వేసి వేపుకుందామండి. నేను 2 బనానాస్తో చేస్తున్నాను. కలర్ బాగా చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందామండి. మూత కూడా పెట్టుకుందాం. చూడండి, కలర్ అనేవి బాగా చేంజ్ అయ్యాయి. ఈ టైంలో మనం దాన్ని తీసుకొని పక్కన పెట్టుకుందామండి. తర్వాత అందులో బెల్లం వేయటానికి నేను బెల్లం తీసుకున్నాను. దాన్ని బాగా ముద్దలా చేయాలండి, మెత్తగా చేయాలి. చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత అరటిపళ్ళు ఫ్రై చేసుకున్నామండి. అందులో మనం దాని తొక్కను తీసుకుందామండి. తీసేసి వాటిని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. చూడండి, నీట్గా తొక్క మొత్తం తీసేయాలి బనానావి. తీసాక దాన్ని బాగా మెత్తగా చేసుకుందామండి. పేస్ట్ లాగా చేసుకున్నాక అందులో ముందుగా మనం బాగా మెత్తగా చేసుకున్న బెల్లాన్ని అందులో వేసుకుందాము. తర్వాత కప్పు గోధుమ పిండి తీసుకుందాం. తీసుకొని బాగా కలుపుకుందామండి. చూడండి, బాగా కలుపుకోవాలి. మనం బోండా ఎలా వేస్తామో అది కన్సిస్టెంట్లో తీసుకోవాలండి. అదే టైంలో కొంచెం యాలకుల పొడి వేసుకుందాం. తీసుకొని బాగా కలుపుకుందామండి. చూడండి, ఆ విధంగా బోండా అనేది బాగా రావాలి కదా, ఆ విధంగా మనం కలుపుకుందాం. తర్వాత ఆయిల్ వేడయ్యాక వాటిని చిన్న ముద్దలా చేసుకొని ఆయిల్లో వేసుకుందామండి. బోండా మనం ఎలా వేస్తామో మామూలు బోండాలు అదే విధంగా మనం వేసుకుందామండి. అన్నీ కూడా ఆ విధంగా వేసుకుందాం. వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉందామండి. అన్నిటిని ఆ విధంగా టర్న్ చేద్దాము. మొత్తం కలర్ చేంజ్ అయ్యి బాగా వేగే వరకు మనం ఆ విధంగా ఒకటి ఒకటి టర్న్ చేస్తూ ఉందామండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. స్వీట్ బనానా బోండా అండి, చాలా బాగుంటుంది. కలర్ చేంజ్ అయ్యాయి కదండి, ఈ టైంలో మనం వాటిని తీసుకుందామండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. అంతేనండి, స్వీట్ బనానా బోండా రెడీ. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి.